Hello viewers, welcome to the review of match number 23 between Sunrisers Hyderabad and Punjab Kings. లాస్ట్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో అన్క్యాప్డ్ ఇండియన్ బ్యాటర్స్ శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ హిట్టింగ్ చూసి ఒక 4 ఓవర్స్లో సంథింగ్లో 50 చేస్తే అదేదో ఫ్లూక్ అనుకున్నాం, కానీ వాళ్ళు ఆల్మోస్ట్ అదే ఫీట్ని రిపీట్ చేశారు ఈ మ్యాచ్లో. అదే ఫీట్ కంటే అంతకంటే పెద్ద ఫీట్ చెప్పాలంటే అంతకంటే పెద్ద టార్గెట్ ఉంది ఈరోజు వాళ్ళిద్దరు క్రీజ్లోకి వచ్చేటప్పటికి. బట్ దే చేస్డ్ ఇట్ ఆల్మోస్ట్ అని ఎందుకన్నానంటే దే జస్ట్ ఫెల్ షార్ట్ ఆఫ్ ద టార్గెట్. జస్ట్ 2 రన్స్తో ఓడిపోయారు ఇవాళ మ్యాచ్. అండ్ వాట్ ఏ మ్యాచ్, అనదర్ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ ఇన్ దిస్ ఐపీఎల్. అండ్ ఎస్ఆర్హెచ్కి ఆల్మోస్ట్ ఓడిపోయే వాళ్ళు జస్ట్ కొంచెం ఉంటే జస్ట్ లాస్ట్ ఓవర్లో 29 రన్స్ టార్గెట్ ఉండాలన్నా కూడా జస్ట్ 2 రన్స్తో గెలిచారు. సో అంత క్లోజ్ ఉంది మ్యాచ్. సో ముందుగా స్కోర్ కార్డ్ ఒకసారి చూసేద్దాం. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్స్లో 182 రన్స్ కొట్టారు, 9 వికెట్స్ లూజ్ అయిపోయి. దానికి రిప్లైగా పంజాబ్ కింగ్స్ 180 రన్స్ కొట్టారు. జనరలీ లాస్ట్ 5 ఓవర్స్లో 78 రన్స్ కొట్టాల్సి ఉంది. అండ్ అన్క్యాప్డ్ ఇండియన్ బ్యాటర్స్ ఉంటే క్రీజ్లో మనం ఏముంది ఈజీగా గెలిచేస్తారులే, చేజింగ్ టీం కాదు బౌలింగ్ టీం అని అనుకుంటాము. బట్ స్టిల్ శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ టేకే బౌ, ఎందుకంటే వాళ్ళు అగైన్ లాస్ట్ మ్యాచ్ హీరోయిక్స్ని రిపీట్ చేశారు, ఆల్మోస్ట్ కొట్టేపోయారు ఈ టార్గెట్ని కూడా. బట్ దే జస్ట్ ఫెల్ షార్ట్, జస్ట్ 2 రన్స్తో ఓడిపోయారు. అండ్ దెన్ దే నెట్ రన్ రేట్ని అట్లీస్ట్ కాపాడుకున్నారు. లైక్ ఐ సెడ్ పంజాబ్ ఫినిషర్స్ వర్ ఆన్ ఫైర్. సో ఈ మ్యాచ్ డీటెయిల్స్ ఏంటి, డీటెయిల్ ప్రోగ్రెషన్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్గా టాస్ గెలిచింది పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్. అండ్ హీ హాజ్ ఎలెక్టెడ్ టు బౌల్ ఫస్ట్, ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఇది. అండ్ అక్కడ ఒకటే జరిగిన మ్యాచ్లో చేజింగ్ టీమే గెలిచింది. సో వాళ్ళు కూడా చేజింగ్ చేసి గెలవచ్చు అనుకున్నారు, సో అందుకని బౌలింగ్ తీసుకున్నారు. అండ్ టీమ్ చేంజెస్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ అయితే ఏమీ చేంజెస్ చేయలేదు ఈ మ్యాచ్కి. వాళ్ళకి ప్లేయర్ లియం లివింగ్ స్టోన్ స్టిల్ ఇంజురీలో ఉన్నాడు. సో తన రిప్లేస్మెంట్గా వచ్చిన సికందర్ రజా టీంలో కంటిన్యూ అయ్యాడు. అండ్ లియం లివింగ్ స్టోన్ అయితే అవైలబిలిటీలో లేడు, మేబీ నెక్స్ట్ మ్యాచ్కి అవైలబిలిటీలో ఉండొచ్చు అన్నట్టు చెప్పాడు శిఖర్ ధవన్ టాస్ అప్పుడు. సన్ రైజర్స్ అయితే ఒక ఫోర్స్డ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. జనరల్లీ బ్యాటింగ్ టీమ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సెకండ్ ఇన్నింగ్స్లో ఒక బౌలర్ని తీసుకుంటారు. సో అలాగే మయాంక్ మర్కండేని తీసుకుంటున్నారు సన్ రైజర్స్. బట్ ఈ మ్యాచ్లో కొంచెం పవర్ ప్లేలోనే 3 వికెట్స్ కోల్పోవడం వల్ల వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా ఎక్స్ట్రా ప్లేయర్ రాహుల్ త్రిపాఠిని తీసుకోవాల్సి వచ్చింది. సో సెకండ్ ఇన్నింగ్స్లో మయాంక్ మార్కండేని తీసుకోలేకపోయారు వాళ్ళ మెయిన్ స్పిన్నర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా. సో ఇది ఒక ఫోర్స్డ్ చేంజ్ లాగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మ్యాచ్ మేబీ అగైన్ మయాంక్ మర్కండేనే వచ్చేస్తాడు మోస్ట్లీ 99% టీంలోకి. సో ఫస్ట్ సన్ రైజర్స్ బ్యాటింగ్ దిగారు. సో వాళ్ళ పవర్ ప్లే వాజ్ ఏ డిజాస్టర్ అనే చెప్పాలి, ఎందుకంటే మంచి స్టార్ట్స్ ఇస్తూ వచ్చిన ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ ఫెయిల్ అయిపోయారు. అండ్ దెన్ ఎయిడెన్ మార్క్రమ్ కూడా డక్అవుట్ అయిపోయాడు. సో 6 ఓవర్స్ అయ్యేసరికి వాళ్ళ స్కోర్ 40 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. వెరీ డిజాస్ట్రస్ పవర్ ప్లే అనే చెప్పాలి, ఎందుకంటే దేర్ కీ ప్లేయర్స్, ఎందుకంటే వీళ్ళ నుంచే మంచి స్టార్ట్స్ వస్తూ ఉన్నాయి. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఫస్ట్ 3-4 ఓవర్స్ మంచిగా ఆడినా కూడా తర్వాత పెద్ద షాట్స్కి ట్రై చేసి అవుట్ అయిపోయారు. ట్రావిస్ హెడ్ 21 రన్స్ ఫ్రమ్ 15 బాల్స్. అండ్ అదే ఓవర్లో ఎయిడెన్ మార్క్రమ్ డక్అవుట్గా వెళ్ళిపోయాడు. అండ్ దెన్ పవర్ ప్లే అయిపోయేటప్పటికి అభిషేక్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు 16 ఫ్రమ్ 11 బాల్స్. సో లాస్ట్ మ్యాచ్లో వచ్చి మ్యాచ్ ఫినిష్ చేసిన నితీష్ కుమార్ రెడ్డిని ఈ మ్యాచ్లో ప్రమోట్ చేశారు మన తెలుగు అతను నితీష్ కుమార్ రెడ్డి. అండ్ దెన్ నేను చెప్పినట్టు వికెట్స్ పడిపోయాయి కాబట్టి పవర్ ప్లేలోనే 3 వికెట్స్ దే హ్యాడ్ టు టేక్ రాహుల్ త్రిపాఠి యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్. సో వీళ్ళిద్దరూ వచ్చారు. 6 ఓవర్స్ అయ్యేసరికి వీళ్ళిద్దరూ క్రీజ్లో ఉన్నారు. సో 10 ఓవర్స్ అయ్యేలోపు ఏం జరిగిందంటే రాహుల్ త్రిపాఠి కుడ్ నాట్ క్లిక్. రాహుల్ త్రిపాఠి టచ్లో లేడట్టు అనిపించింది. ఆల్మోస్ట్ 6 బాల్స్ తీసుకున్నాడు ఫస్ట్ రన్ కొట్టడానికి కూడా. అండ్ దెన్ స్ట్రైక్ కూడా సరిగా రొటేట్ చేయలేకపోయాడు. మొత్తానికి 14 బాల్స్లో 11 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ నితీష్ కుమార్ రెడ్డి నీట్గా స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు అవతల ఎండ్లో. అండ్ దెన్ మొత్తానికి రాహుల్ త్రిపాఠి వికెట్ తర్వాత మన మెయిన్ ఇంకా హోప్స్, ఇన్ని వికెట్స్ పడిపోయాక పెద్ద స్కోర్ మీద హోప్స్ అంటే మెయిన్ ఇంకా క్లాజర్ మీదే పెట్టుకున్నాము మన ఎస్ఆర్హెచ్ హిట్టర్ పైన. సో 10 ఓవర్స్ అయ్యేసరికి వీళ్ళిద్దరు అయితే వచ్చారు క్రీజ్లోకి, నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రిక్ క్లాజన్. సో 10 ఓవర్స్కి 66 ఫర్ 4 ఉంది. సో దాని తర్వాత ఇక్కడ నుంచి నితీష్ కుమార్ రెడ్డి విశ్వరూపం మొదలైంది. సో జనరల్గా క్లాసెన్ వస్తే క్లాసెన్ హిట్టింగ్ స్టార్ట్ చేస్తాడు అనుకుంటాము. బట్ ఏంటో ఇక్కడ తను వచ్చి ఏమన్నా మెసేజ్ ఏమన్నా ఇచ్చాడేమో తెలియదు మనకి.
క్రీజ్‌లోకి రాగానే క్లాసన్ రాగానే నితీష్ కుమార్ రెడ్డి స్టార్టెడ్ హిట్టింగ్. తన ఇన్నింగ్స్‌లో 5 సిక్సెస్ కొట్టాడు. అండ్ దెన్ 10th టు 15 ఓవర్స్‌లో సమ్ వెరీ మైండ్ బ్లోయింగ్ హిట్టింగ్ బై థీస్ బ్యాట్స్‌మెన్ అండ్ క్లాసన్ ఔట్ అయిపోయాడు 13th ఓవర్‌లో. 13.1 ఓవర్స్ దగ్గర 14th ఓవర్‌లో. సో, హీ స్కోర్డ్ ఓన్లీ 9 ఫ్రమ్ 9 బాల్స్. అయినా కూడా ఈ 5 ఓవర్స్‌లో 67 రన్స్ వచ్చాయి స్కోర్. సో, అంత స్కోర్ రావడానికి మెయిన్ రీజన్ ఈజ్ నితీష్ కుమార్ రెడ్డి. తన హాఫ్ సెంచరీ కూడా ఫినిష్ చేసుకున్నాడు. అండ్ దెన్ హీ ప్లేడ్ వెరీ వెరీ గుడ్ షాట్స్ అండ్ చాలా మంచి ఎస్ఆర్‌హెచ్‌కి చాలా గుడ్ సైన్ అని చెప్పాలి. ఇంకొక ప్లేయర్‌ని వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేసి యంగ్ ప్లేయర్‌ని తీసుకొనొచ్చారు లైమ్‌లైట్‌లోకి. అండ్ దెన్ అబ్దుల్ సమద్ కేమ్ అండ్ హీ ఆల్సో స్టార్టెడ్ హిట్టింగ్. వచ్చినప్పటి నుంచి తను కూడా హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. సో, మంచి స్కోర్ వచ్చేసింది 15 ఓవర్స్‌కి 133. కానీ వికెట్స్ ఉన్నాయి. సో, 1, 2 వికెట్స్ కెన్ స్టిల్ చేంజ్ ద మ్యాచ్ ఈ స్టేజ్‌లో. ఎందుకంటే 5 వికెట్స్ ఇంకా బ్యాటర్స్ లాస్ట్ 2 రికగ్నైజ్డ్ బ్యాటర్స్ ఉంటారు. తర్వాత ఇంకా బౌలింగ్ ఆల్ రౌండర్స్ వస్తారు. సో, పెద్ద స్కోర్ వస్తుందా లేదా అని స్టిల్ డౌట్ ఉన్నింది. సో, లాస్ట్ 5 ఓవర్స్‌లో ఏం జరిగిందంటే దే స్కోర్డ్ అరౌండ్ 49 రన్స్ బట్ దే లాస్ట్ 4 వికెట్స్ ఈ స్టేజ్‌లో. మెయిన్ ఇందులో దీన్ని కూడా 2 ఫేజెస్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 18 ఓవర్స్ అయ్యేటప్పటికి స్కోర్ 155 ఉంది. 8 వికెట్స్ పడిపోయాయి. వీళ్ళు ముగ్గురు ఔట్ అయిపోయారు. మెయిన్ ఇంకా హిట్టింగ్ చేయగలరు అన్న అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి అండ్ ప్యాట్ కమిన్స్ ఔట్ అయిపోయారు. అబ్దుల్ సమద్ వాస్ 25 ఫ్రమ్ 12 బాల్స్. నితీష్ రెడ్డి వాజ్ 64 ఫ్రమ్ 37 బాల్స్. వెరీ వెరీ ఎక్సలెంట్ ఇన్నింగ్. సింగిల్ హ్యాండ్‌గా ఈ స్కోర్ తెప్పించాడనే చెప్పాలి. అండ్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్‌లో ఫెయిల్ అయిపోయాడు 3 ఔట్ ఆఫ్ 4. సో, ఈ స్టేజ్‌లో 155 ఫర్ 8 అంటే ఇంకొక 10 రన్స్‌లో ఆల్ ఔట్ అయిపోవచ్చు బ్యాట్స్‌మెన్ సరిగ్గా ఆడకపోతే. సో, 165 అనేది చాలా బిలో పార్ స్కోర్ అయ్యేది. బట్ ఇక్కడ చాలా క్రూషియల్ మూమెంట్. ఎందుకంటే షాబాజ్ అహ్మద్ కనెక్టెడ్ 2 షాట్స్ అండ్ భువీ కూడా కొంచెం రొటేట్ చేస్తూ వీళ్ళిద్దరూ కలిసి ఒక 10, 15 రన్స్ యాడ్ చేశారు స్కోర్‌కి. అండ్ దెన్ భువీ లాస్ట్ ఓవర్‌లో ఔట్ అయిపోయిన తర్వాత లాస్ట్ బాల్ ఇంకొక కీ మూమెంట్ జయదేవ్ ఉన్నత్కేడ్ వస్తారు. లాస్ట్ బాల్ 6 కొడతాడు తను ఆడిన ఫస్ట్ బాలే. సో, లాస్ట్‌కి అదే విన్నింగ్ రన్స్ అయ్యాయి. ఎందుకంటే 2 రన్స్ తేడాతో ఓడిపోయారు పంజాబ్ కింగ్స్. సో, తను గాని అది 6 కొట్టకుండా ఒక మేబీ అది సింగిలో, డబులో అయ్యుంటే ఖచ్చితంగా పంజాబ్ విన్ అయిపోయేవాళ్ళేమో. సో, అంత క్రిటికల్ అయింది ఆ లాస్ట్ బాల్ 6 కూడా. మొత్తానికైతే షాబాజ్ అహ్మద్ ఫినిషింగ్ తోటి స్కోర్ 182 వచ్చేసింది. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కీ పెర్ఫార్మర్స్ ఆర్ నితీష్ రెడ్డి అండ్ బౌలింగ్‌లో హర్షదీప్ సింగ్. నేను చెప్పినట్టు ఫస్ట్‌లో 2 ఓవర్స్ 1 వికెట్‌లో అంటే దట్ ఈస్ ట్రావిస్ హెడ్ అండ్ మార్క్రమ్ వికెట్స్ తీశాడు హర్షదీప్ సింగ్. అండ్ లాస్ట్‌లో వీళ్ళకి వికెట్స్ నితీష్ రెడ్డి అండ్ అబ్దుల్ సమద్ వికెట్స్ కూడా ఒకే ఓవర్‌లో తీసేశాడు. సో, చాలా చాలా కీ వికెట్స్ తీశాడు అండ్ 29 రన్సే ఇచ్చాడు. సో, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హర్షదీప్ సింగ్. ఫెయిల్యూర్స్ అంటే ఇంకా మనం ఎయిడెన్ మార్క్రమ్ డక్అవుట్ అయ్యాడు. సో, పవర్ ప్లేలో వచ్చాడు కాబట్టి కొంచెం ఎక్స్‌పెక్టేషన్ ఉండింది. సో, హీ వాజ్ ఎ ఫెయిల్యూర్. అండ్ హర్‌ప్రీత్ బ్రార్ సర్ప్రైజింగ్‌లీ అసలు ఇప్పటివరకు టోర్నమెంట్ తన ఎకనామీ 5.7 ఉన్నింది ఈ టోర్నమెంట్‌లో ఎకనామీ. సో, 5.7 ఈజ్ లైక్ ఐ మీన్ ఒకప్పుడెప్పుడో సునీల్ నరైన్‌కి, రషీద్ ఖాన్‌కి అలా ఉండేది అలాంటి ఎకనామీ రేట్. సో, తను ఈ మ్యాచ్‌లో హీ వెంట్ ఫర్ రన్స్ 4 ఓవర్స్‌లో 48 రన్స్ ఇచ్చేసాడు. సో, రేర్ ఫెయిల్యూర్ ఫర్ హర్‌ప్రీత్ బ్రార్ ఫ్రమ్ పంజాబ్. సో, దీనికి రెస్పాన్స్‌గా బ్యాటింగ్ వచ్చారు శిఖర్ ధవన్ టీమ్. అండ్ దెన్ వాళ్ళు కూడా సేమ్ టెంప్లేట్ ఫాలో అయినట్టు అనిపించింది. ఎందుకంటే అగైన్ ఎనదర్ ఇంకా ఈవెన్ మోర్ డిజాస్ట్రస్ పవర్ ప్లే అని చెప్పాలి. పవర్ ప్లేలో వాళ్ళు కూడా సన్ రైజర్స్ లాగా 3 వికెట్స్ లూజ్ అయిపోయారు. అండ్ దెన్ జానీ బెయిర్స్టో వాజ్ డక్ అవుట్. అండ్ దెన్ సిమ్రన్ సింగ్ తక్కువ స్కోర్‌కి ఔట్ అయిపోయాడు. అండ్ దెన్ శిఖర్ ధవన్ కూడా ఔట్ అయిపోయాడు పవర్ ప్లేలోనే. సో, పవర్ ప్లే అయ్యేసరికి క్రీజ్‌లో శామ్ కరన్ అండ్ సికందర్ రాజా ఉన్నారు. అండ్ దెన్ నెక్స్ట్ 10 ఓవర్స్ అయ్యేసరికి స్కోర్ 66 వచ్చింది. అగైన్ సేమ్ స్కోర్ యాజ్ ఎస్ఆర్‌హెచ్. ఎస్ఆర్‌హెచ్ కూడా 10 ఓవర్స్‌కి ఇదే స్కోర్ ఉంది. 66 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్. సో, ఈ ఫేజ్‌లో వీళ్ళు 39 రన్స్ కొట్టారు. సో, అట్‌లీస్ట్ కొంచెం బాగా రికవర్ అయ్యారు. నేను అందుకే గ్రీన్‌లో పెట్టాను. బట్ ఈ స్టేజ్‌లో శామ్ కరన్ ఔట్ అయిపోయాడు ఆల్మోస్ట్ 10th ఓవర్‌లో. అండ్ దెన్ క్రీజ్‌కి లాస్ట్ మ్యాచ్ హీరో అయిన శశాంక్ సింగ్ వచ్చేసాడు. ఈవెన్ బిఫోర్ జితేష్ శర్మ లైక్ సేమ్ యాజ్ దేర్ లాస్ట్ మ్యాచ్. అండ్ బిట్వీన్ 10 to 15 ఓవర్స్ దే స్కోర్డ్ 39 రన్స్ ఓన్లీ. సో, ఇక్కడ 4 ఓవర్స్‌లో 39 కొడితే నెక్స్ట్ 5 ఓవర్స్‌కి 39 రన్స్ కొట్టి 1 వికెట్ లూజ్ అయిపోయారు. సో, ఇక్కడ కొంచెం మ్యాచ్ టైట్ అయిపోయింది. నేను అందుకే రెడ్‌లో పెట్టాను. ఇక్కడ ఈ ఫేజ్‌లో ఏమైందంటే సికందర్ రజా ఔట్ అయిపోయాడు 28 రన్స్ ఫ్రమ్ 22 బాల్స్. అండ్ దెన్ శశాంక్ సింగ్ అండ్ దెన్ జితేష్ శర్మ క్రీజ్‌లోకి వచ్చేసాడు. జితేష్ శర్మ ఈ ఐపీఎల్ చాలా హోప్స్ పెట్టుకొని ఉంటాడు. ఎందుకంటే బాగా పర్ఫార్మ్ చేస్తే వరల్డ్ కప్స్‌లో స్లాట్ వచ్చేది. బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ వెల్ ఫర్ హిమ్. ఎందుకంటే ఎవ్రీ మ్యాచ్ 10 రన్స్, 15 రన్స్ కొడతాడు. మంచి నిక్‌లో ఉన్నట్టు అనిపిస్తాడు. వెంటనే ఔట్ అయిపోతాడు. సో, ఇదే రిపీట్ అయింది. సో, ఈ మ్యాచ్‌కైతే 5 ఓవర్స్‌కి 78 రన్స్ కొట్టాల్సి ఉన్నింది లాస్ట్ 5 ఓవర్స్‌కి. అండ్ దెన్ జితేష్ శర్మ, శశాంక్ సింగ్ ఉన్నారు.
ఉన్నారు అండ్ దెన్ అశుతోష్ శర్మ వాస్ ఫాలోయింగ్. సో పంజాబ్ ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా హోప్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ లాస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ చూసి దానికి తగ్గట్టుగానే జితేష్ శర్మ స్టార్టెడ్ హిట్టింగ్, బట్ వెంటనే ఏమైపోయిందంటే అవుట్ అయిపోయాడు వెంటనే. 19 హీ స్కోర్ 19 ఫ్రమ్ 11 బాల్స్, అగైన్ అనదర్ గుడ్ స్టార్ట్, బట్ పెద్ద షాట్కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. దెన్ కేమ్ అశుతోష్ శర్మ అండ్ దెన్ వాళ్ళు క్రీజ్లోకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 4 ఓవర్స్కి 60 అలా ఉంది టార్గెట్. అండ్ దెన్ దే స్టార్టెడ్ హిట్టింగ్ అండ్ దెన్ వాళ్ళు ఇది కూడా 2 ఫేజెస్గా చెప్పాలి. 18th ఓవర్ వరకు 2 ఓవర్స్కి 40 అలా ఉన్నింది, 39 ఉన్నింది టార్గెట్ చెప్పాలంటే. 19th ఓవర్ వెరీ గుడ్ ఓవర్ బై నటరాజన్ జస్ట్ 10 ఓవర్స్ ఇచ్చాడు, 10 రన్స్ ఇచ్చాడు 19th ఓవర్లో. సో లాస్ట్ ఓవర్కి 29 రన్స్ ఉంది టార్గెట్. సో ఆ 29 రన్స్ని 2 రన్స్తో గెలిచారంటే ఇంకా ఊహించుకోండి లాస్ట్ ఓవర్లో ఏ రేంజ్లో హిట్టింగ్ జరిగిందంటే 2 సిక్సెస్ బౌండరీ ఫీల్డర్స్ దగ్గరికి వెళ్ళాయి, వాళ్ళ చేతుల్లో పడి బాల్ ఎగిరి 6కి వెళ్ళిపోయింది. సో అలాగ 2 కేసెస్ జరిగాయి, 1 బై అబ్దుల్ సమాద్ అండ్ 1 బై రాహుల్ త్రిపాఠి అనుకుంటాను. అండ్ దెన్ ఒక క్యాచ్ డ్రాప్ అయింది, 2 వైడ్స్ వచ్చాయి. సో ఇవన్నీ జరిగి కూడా లాస్ట్కి కొట్టలేకపోయారు. 2 బాల్స్కి 10 ఉన్నప్పుడు సింగిల్ వచ్చేస్తుంది, ఐ మీన్ క్యాచ్ డ్రాప్ అవుతుంది పెద్ద షాట్ కొట్టి అశుతోష్ శర్మ. అండ్ దెన్ లాస్ట్ బాల్కి 9 రన్స్ ఉంటుంది, ఇంకా ఎలాగో ఏం చేయలేము, బట్ ఆ బాల్కి శశాంక్ సింగ్ కొట్టాడు, 6 కొట్టాడు. సో లాస్ట్కి మొత్తానికి 2 రన్స్తో అయితే గెలిచేశారు సన్ రైజర్స్, అండ్ వెరీ వెరీ గుడ్ మ్యాచ్ అని చెప్పాలి. Key performers are undoubtedly their finishers Shashank Singh and Ashutosh Sharma, and failures are Johnny Bairstow. He is not at all in a good nick. Maybe the వాళ్ళకి రిప్లేస్మెంట్స్ ఎవరున్నారు వాళ్ళ స్క్వాడ్లో చూడాలి. లియం లివింగ్స్టోన్ వస్తే తన్నే ఉన్న ఓపెనింగ్లో ట్రై చేయొచ్చా, సికందర్ రాజాని మిడిల్ ఆర్డర్లో పెట్టుకొని, ఆర్ జానీ బెర్స్టోన్ రిప్లేస్ చేస్తారా లేదా అనేది చూడాలి, ఎందుకంటే ఈజ్ నాట్ ఎట్ ఆల్ పర్ఫార్మింగ్. అండ్ దెన్ ప్రభ్ సిమ్రన్ సింగ్ కూడా ఎవ్రీ మ్యాచ్ హీఈస్ అట్లీస్ట్ ఒక 20-25 క్యామియో లాగా కొడుతున్నాడు, బట్ ఈ మ్యాచ్ అయితే కంప్లీట్లీ ఈ స్కోర్డ్ ఓన్లీ 4 రన్స్. సో హీ వాజ్ ఎ ఫెయిల్యూర్. టాప్ ఆఫ్ ద ఆర్డర్లో కొంచెం క్రూషియల్ ఉండే ఫస్ట్ 2 వికెట్స్ కాబట్టి, సో నేను ఫెయిల్యూర్లో పెట్టాను వీళ్ళిద్దరిని. సో ఈ మ్యాచ్లో కొన్ని డిసైడింగ్ మూమెంట్స్ చూద్దాం, ఎక్కడ మ్యాచ్ గెలిచి ఉండొచ్చు, ఎక్కడ మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చు రెండు టీమ్స్ అనేసి. సో ఫస్ట్ ఈజ్ అన్డౌటెడ్లీ పార్ట్నర్షిప్ బిట్వీన్ నితీష్ రెడ్డి అండ్ అబ్దుల్ సమాద్. సో నేను చెప్పినట్టు క్లాజన్ అవుట్ అయ్యే టైంకి 13 ఓవర్స్కి 100 ఉంది స్కోర్, 5 వికెట్స్ పడిపోయాయి. సో ఇలాంటి స్టేజ్లో మనం జస్ట్ స్కోర్ కార్డ్ చూస్తే మెయిన్ బ్యాట్స్మెన్ ఇంకెవరు లేరు అన్నప్పుడు, ఇలా ఇండియన్ బ్యాట్స్మెన్ అన్క్యాప్డ్ బ్యాట్స్మెన్ ఉన్నారన్నప్పుడు ఓకే, ఏదో ఒక లాస్ట్ 7 ఓవర్స్కి ఒక 60 రన్స్ 65 వస్తే చాలేమో అనుకుంటాము, బట్ దే హ్యావ్ స్టార్టెడ్ కౌంటర్ అటాకింగ్ అండ్ జస్ట్ 20 బాల్స్లో 50 రన్స్ పార్ట్నర్షిప్ కంప్లీట్ చేశారు వాళ్ళు. అండ్ దెన్ వాళ్ళ వల్లే స్కోర్ అంత పెద్ద స్కోర్ వచ్చిందని చెప్పాలి ఎస్ఆర్హెచ్కి. సో దట్ వాజ్ ఎ వెరీ డిసైడింగ్ మూమెంట్ ఆ పార్ట్నర్షిప్. సెకండ్ ఈజ్ నేను చెప్పినట్టు ఫినిషింగ్ బై షహబాజ్ అహ్మద్. సో 14 ఫ్రమ్ 7 బాల్స్, సో 155కి 8 వికెట్స్ పడ్డప్పుడు మిగతా వెంటనే అవుట్ అయిపోకుండా దాని తర్వాత కూడా 27 రన్స్ కొట్టారు వీళ్ళు లాస్ట్ బ్యాట్స్మెన్ షహబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్ అండ్ జయదేవ్ ఉనట్కర్ లాస్ట్ బాల్ 6 కొట్టాడు. సో ఇవన్నీ చాలా క్రూషియల్ మూమెంట్స్ అయ్యాయి, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చాలా క్లోజ్ అయింది కాబట్టి ఈ రన్స్ అన్ని చాలా క్రూషియల్. 180 క్రాస్ చేయడానికి లాస్ట్లో షహబాజ్ అహ్మద్ ఇన్నింగ్స్ వాజ్ వెరీ క్రూషియల్. అండ్ దెన్ అన్డౌటెడ్లీ వీళ్ళ పార్ట్నర్షిప్ శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మది పార్ట్నర్షిప్, 4.3 ఓవర్స్కి 66 రన్స్ కొట్టారు, 69 కొట్టాల్సి ఉన్నప్పుడు. సో ఆల్మోస్ట్ లైక్ వెరీ వెరీ వ్యాలియంట్ ఎఫర్ట్ బై దీస్ టూ ఇండియన్ బ్యాట్స్మెన్ అనే చెప్పాలి. సో ఫ్యూ ఇంట్రెస్టింగ్ స్టాట్స్ ఫ్రమ్ ది మ్యాచ్ చూస్తే, ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ శిఖర్ ధావన్ స్టంపింగ్ అవుట్ చేస్తాడు. ఎస్, భువి దాంట్లో స్టంప్ అవుట్ అయ్యారు. ఎలా అంటే కీపర్ వాజ్ స్టాండింగ్, క్లాజన్ వాజ్ స్టాండింగ్ అప్ టు ద స్టంప్స్, అండ్ బాల్ చాలా, ఐ మీన్ శిఖర్ ధవన్ కొంచెం ఫ్రంట్కి అడ్వాన్స్ అయ్యి కొట్టేదానికి ట్రై చేశాడు, బట్ బాల్ స్వింగ్ అయ్యి మిస్ అయింది. అండ్ దెన్ క్లాజన్ చాలా నీట్గా కలెక్ట్ చేసుకుని, ఆ బాల్ స్పీడ్ కూడా 140 kmph. సో ఆ స్పీడ్లో బాల్ని కలెక్ట్ చేసుకొని అవుట్ చేశాడంటే చాలా మంచి స్టంపింగ్ అని చెప్పాలి. సో దిస్ ఈజ్ ఓన్లీ సెకండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ స్టంపింగ్ ఇన్ భువీస్ బౌలింగ్. అప్పుడెప్పుడో 2013లో భువీ అంటే అసలు ఎప్పుడో ఎవరని ఎవరికి తెలియనప్పుడు 2013లో స్టంపింగ్ జరిగిందంట. దాని తర్వాత దిస్ ఈజ్ ఓన్లీ ద సెకండ్ టైం. అండ్ ఈ చేజ్లో 20th ఓవర్లో వీళ్ళు 26 రన్స్ కొట్టారు, 29 రిక్వైర్ ఉన్నప్పుడు. సో దిస్ ఈస్ థర్డ్ హైయెస్ట్ స్కోర్ అంట ఇన్ 20th ఓవర్ ఒక ఐపీఎల్ చేజెస్లో. సో మీకు లాస్ట్ ఇయర్ గుర్తుంటుంది, రింకు సింగ్ 5 సిక్సెస్ కొట్టాడు. సో ఆ మ్యాచ్ 31 కొట్టారు చేజ్లో. తర్వాత ఎప్పుడో కేకేఆర్ ఎప్పుడో 27 రన్స్ కొట్టారంట ఎస్ఆర్హెచ్ పైన పాస్ట్లో ఎప్పుడో. దిస్ ఈజ్ ద థర్డ్ హైయెస్ట్ స్కోర్ విచ్ ఈస్ 26 రన్స్. అండ్ ఈ మ్యాచ్కి సూపర్ మ్యాన్ ఈజ్ అన్డౌటెడ్లీ నితీష్ రెడ్డి. అండ్ బ్యాటింగే కాదు,
ఇంపాక్ట్ ప్లేయర్‌లా మయాంక్ మార్కండే రాకపోవడం వల్ల సిక్స్త్ బౌలర్‌గా ఆప్షన్‌గా వాడుకోవాల్సొచ్చింది తనని. హి ఈజ్ ఏ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అండ్ ఇంటర్వ్యూలో చెప్పాడు, "యూ వాంట్ టు బి లైక్ బెన్ స్టోక్స్ ఆర్ హార్దిక్ పాండ్యా" అని చెప్పేసి. మంచి పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ లాగా. సో, దానికి తగ్గట్టుగానే పెర్ఫార్మ్ చేశాడు. బౌలింగ్‌లో కూడా హి టుక్ ద వికెట్ ఆఫ్ జితేష్ శర్మ అండ్ 3 ఓవర్స్‌కి 33. ఈ మ్యాచ్ కాంటెక్స్ట్‌లో వెరీ గుడ్. పర్టికులర్లీ సిక్స్త్ బౌలర్ వేరే ఎవరు లేనప్పుడు ఆ ప్రెషర్లో వచ్చి బౌలింగ్ చేసి, ఎందుకంటే సిక్స్త్ బౌలర్ ఇంకెవరు లేరన్నప్పుడు బ్యాట్స్మెన్ అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలాగే తన బౌలింగ్ని ఫస్ట్ నుంచి అటాక్ చేయడానికి ట్రై చేశారు బ్యాట్స్మెన్ కూడా. అలాంటి స్టేజ్లో ఇలాంటి ఇన్నింగ్స్ అంటే చాలా మంచి బౌలింగ్ అనే చెప్పాలి. 3 ఓవర్స్ 33. సో వెరీ గుడ్ ఎఫర్ట్ బై నితీష్ కుమార్ రెడ్డి అండ్ సింగిల్ హ్యాండ్గా ఈ మ్యాచ్ని గెలిపించాడు ఎస్ఆర్హెచ్ని. అండ్ దెన్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ వాజ్ సూపర్బ్ అండ్ బౌలింగ్ వాజ్ ఈవెన్ మోర్ సూపర్బ్. 4 ఓవర్స్కి 22 రన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ కాంటెస్ట్లో చాలా అవసరం. 1 వికెట్ తీశాడు జానీ బెయిర్స్టోది ఫస్ట్లోనే, విచ్ వాజ్ వెరీ క్రూషియల్ స్టార్టింగ్లో మొమెంటం రావడానికి. అండ్ తన కెప్టెన్సీ చేంజెస్ కానీ లాస్ట్ ఓవర్లో జైదేవ్ ఉన్నట్కట్ సిక్సెస్కి వెళ్తున్నప్పుడు అయ్యో మ్యాచ్ పోతుందేమో అన్న టైంలో కూడా ఈ వాజ్ స్టిల్ స్మైలింగ్ అండ్ హీ వాజ్ లైక్ ఐ మీన్ ప్రెజర్ ఏమి పెట్టకుండా బౌలర్ పైన చాలా స్మైల్ చేస్తూ చాలా కూల్గా, నిజంగా అసలు వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్స్ అంటే ఇలా ఉంటారు అన్నట్టు అనిపించింది చూస్తే. సో ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద మ్యాచ్, కెప్టెన్ అమెరికా ఫర్ దిస్ మ్యాచ్. అండ్ షార్ట్ ఆఫ్ ద మ్యాచ్ నాకు నచ్చింది అయితే సికందర్ రజా షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో ఒక స్లాగ్ స్వీప్ కొడతాడు ఆల్మోస్ట్ డీప్ స్క్వేర్ లెగ్ పైన. చాలా చాలా 95 మీటర్స్ వెళ్ళింది అనుకుంటాను ఆ సిక్స్. ఆ సిక్స్ వాజ్ వెరీ గుడ్ టు వాచ్ ఇన్ రియల్ టైమ్. సో దట్ ఈస్ ద షార్ట్ ఆఫ్ ద మ్యాచ్ ఫర్ మీ. సో దిస్ ఈస్ ద డీటెయిల్ రివ్యూ ఫర్ దిస్ మ్యాచ్. అండ్ నా ఛానల్లో కనుక మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సారీ, వన్ మోర్ థింగ్ మర్చిపోయాను. సో పాయింట్స్ టేబుల్ ఎలా ఉందంటే, ఇది అయిన తర్వాత, ఈ మ్యాచ్ అయిన తర్వాత, సో ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పొజిషన్స్ కంటిన్యూ అయ్యాయి సన్ రైజర్స్ది అండ్ పంజాబ్ కింగ్స్ది. బట్ సన్ రైజర్స్ హ్యావ్ మూవ్ టు 6 points అండ్ నౌ దే ఆర్ ఆన్ టైడ్ విత్ 4 other teams. సో ఫస్ట్లో ఆర్ఆర్ ఉంది, వాళ్ళు రేపు మ్యాచ్ ఆడబోతున్నారు. వాళ్ళు అది గెలిస్తే 10 అయిపోయి క్లియర్గా డిఫరెన్స్ వచ్చేస్తుంది మిగతా టీమ్స్కి. లేదు, రేపు గుజరాత్ టైటన్స్ గెలిచిందంటే చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది పాయింట్స్ టేబుల్, ఎందుకంటే సెకండ్ టు సిక్స్త్ పొజిషన్ వరకు 5 టీమ్స్ ఉంటాయి 6 pointsలో, ఓన్లీ సపరేటెడ్ బై నెట్ రన్ రేట్. సో మిడిల్లో చాలా టైట్ అవుతుంది పాయింట్స్ టేబుల్. బట్ ఆర్ఆర్ గెలిస్తే కొంచెం సపరేషన్ వచ్చేస్తుంది టాప్కి బాటమ్కి. ఓన్లీ మేబీ నెక్స్ట్ టాప్ 5-6 టీమ్సే కొంచెం ఎక్కువ ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ పాయింట్స్ టేబుల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ప్రస్తుతానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.